హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. వాహ్ ఇప్పుడే ప్రోమో వచ్చిందండి. ఏమన్నా చిచ్చు పెట్టాడు బిగ్ బాస్. వైల్డ్ కార్డ్స్కి హౌస్ మేట్స్కి మధ్య సూపర్ చిచ్చు పెట్టాడు. అసలే ఇవాళ నామినేషన్ డే అనుకుంటే వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటారనుకుంటే హౌస్ మేట్స్కి వైల్డ్ కార్డ్స్కి మధ్య రణరంగం అనే పేరుతో పెద్ద చిచ్చే పెట్టాడు. అసలు విషయానికి వస్తే ప్రోమోలో పైనుంచి ఒక బాల్ విసురుతాడు బిగ్ బాస్. ఆ బాల్ తీసుకొని వైల్డ్ కార్డ్స్ ఎవరో ఒకరు వాళ్ళు కొట్టుకొని బాల్ తీసుకొని పాత హౌస్ మేట్స్కి ఇవ్వాలి. ఆ హౌస్ మేట్ తీసుకున్న బాల్ ఎవరిని నామినేట్ చేస్తారో చెప్పి ఎవరిని వైల్డ్ కార్డ్స్ కాదు ఉన్న పాత వాళ్ళనే ఎందుకు రీజన్ చెప్పి నామినేట్ చేయాలి. అందులో బాల్ తీసుకున్న గుప్తా గౌరవ్ మన తనుజకి ఇచ్చాడు. తనుజ వెంటనే పాపం సుమన్ శెట్టి మీద నామినేషన్ వేసింది. అన్నా మీరు అందరినీ కలుపుకోపోవట్లేరు, ఇంకా అందరి దగ్గర వెళ్ళాలి, అందరినీ కలుపుకోపోవాలి అంటూ నామినేషన్ ఇచ్చింది. ఎంబటే మన సుమన్ శెట్టి ఎక్సలెంట్ పంచడేలాగా వేశాడు. అదేంటంటే నువ్వు అలిగినప్పుడల్లా, నువ్వు ఏడ్చినప్పుడల్లా, నువ్వు బుంగం బుద్ధి పెట్టినప్పుడల్లా, నువ్వు ప్రతిసారి ఏడ్చినప్పుడల్లా ఫస్ట్ నీ దగ్గరకు వచ్చేది మీ నాన్న కాదమ్మా, నేనే. నీ దగ్గరకు వచ్చి నోట్లో అన్నం ముద్ద పెట్టేది నేనే అమ్మ అనేసరికి తనుజ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇక నెక్స్ట్ మన బాల్ విసిరడంతో ఆ బాల్ తగ్గించుకున్న అలేఖ్య చిట్టిపికల్స్ రమ్య గారు రాము రాథోడ్కి ఇచ్చారు. ఆ రాము రాథోడ్ తెలివిగా రీతు డిమాండ్ పవన్కి నామినేట్ చేసుకుంటూ అసలు మీరు ఆడిన పద్ధతి వల్ల టాస్కే క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చింది, అసలు ఎట్లా ఆడారు అనుకుంటున్నారు అనగానే రితు చౌదరి అప్పుడు ఏం చేసావు, అప్పుడు పడుకున్నావాను, సంచాలకుండా ఏం చేసావు అప్పుడు అనుకుంటూ రివర్స్ మాట్లాడింది. నేను చెప్తూనే ఉన్నా మీరైనా లేదు అనుకుంటూ రాము నామినేట్ చేశాడు. మళ్ళీ నెక్స్ట్ పవన్తో మాట్లాడుకుంటా పవన్ రీతు చేసినా కూడా నువ్వు చేస్తావని మాత్రం నేను అస్సలు అనుకోలేదు అనేసరికి రీతు మధ్యలో దూరి నువ్వు అలా మాట్లాడవద్దు అనేసరికి నేను నీతో మాట్లాడతలేను రీతు అంటే నేను నీతోనే మాట్లాడతాను రాము అనుకుంటూ రీతు మరీ ఓవర్ చేసిన తప్పును ఒప్పుకోక ఇంకా రాము మీదే ఫైర్ అవుతుంది. కానీ ఇందులో రాము తప్పు మాత్రం ఏం లేదు, కొంచెం ఇమానుల్ తప్పు ఉంది సంచాలకంగా, కానీ రాము తప్పు ఏమాత్రం లేదు. అందుకే రాము అంత సీరియస్ అయ్యాడు. ఇది ప్రోమో 2 ఇందాక వచ్చింది. ఇక ఎపిసోడ్ చూడాలి ఎలా ఉంటుందో. ఓకే, సైనింగ్ ఆఫ్, బాయ్.